సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు. నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. నీ సన్నిధి కోరునాటి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, గదిలోనికి వెళ్ళి ఎలీషా గారు చెప్పిన పని వలన అప్పుడు తీర్చుకున్నట్లు మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేడు ఏమి పట్టుకొని పీడిస్తా ఉన్నాయో వాటన్నిటిని విత్తరించుకోవడానికి, వదిలించుకోవడానికి దైవ సన్నిధి గదిలోకి వెళ్ళాలి. యేసు ప్రభు వారి సేవలో కూడా 3వ భాగంలో మనం చూసినప్పుడు ఏం కనబడుచున్నది? ఒక మరణించినటువంటి కుమార్తె బ్రతికినట్లుగా చూస్తున్నా. ఏమిటి? మరణించిన కుమార్తె ఎక్కడుంది? యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? ఆయన రాగానే అనేక మంది అక్కడ గుమికూడి ఉన్నారు. బోధకుడిని శ్రమ పెట్టవద్దు అంటే ఆయన ఆమె ఉన్న గదిలోనికి వెళ్ళారు. జీవము లేకపోయినా ఆ స్థితిలో నుండి కూడా దేవుడు లేవనెత్తగలడు. అందుకనే నీవు నేను చేయవలసిన పని ఎక్కడికి పరిగెడదాం? ఎవరి దగ్గరికి పరిగెడదాం? నువ్వు దేవునితో చెప్పుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని కాళ్ళు పట్టుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. వాస్తవంగా ఈ మీటింగ్ డేట్స్ అన్ని కూడా ఇచ్చేసాం. ఈ సమయానికి నేను ఎక్కువ ప్రార్థనలో ఉండాల్సిన సమయం వచ్చింది అనుకున్నాను. నేను ఆ ఎస్తేరు గారు ఎలాగైతే 3 రోజులు ఉండిపోయారు, 72 గంటల అసలు బయటికి రాకుండా తలుపులు వేసుకొని లోపల ఉండి ప్రార్థన చేయాలనుకున్నాను. కానీ మాట ఇచ్చాము, తప్పకుండా ఆ తేదీ ప్రకారం వెళ్ళాలి, ఈవేళ వెళ్ళాలి, రేపు వెళ్ళాలి, ఎల్లుండి వెళ్ళాలి, వరుసగా ఉన్నాయి. అయినా కానీ మానవద్దని చెప్పడానికి 12 గంటల చొప్పున టీమ్స్ ఏర్పాటు చేసి ప్రార్థనలు చేయించడం జరుగుతుంది. కారణం ఎంత శ్రమ ఎక్కువగా ఉందో అంత ప్రార్థన ఎక్కువగా ఉంది. ఎక్కడను లేనట్టి శ్రమలు మొక్క మోకాలై పోవును స్తుతి చేయ